గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా రూమ్ వల్ల అందరం కలిసి గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. లెఫ్ట్ చిల్. ఫైనలీ గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చినాం. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యాలా. మన అన్నోళ్ళు ఏదో ఆకలి అవుతుందంటే తిన్నికైతే వచ్చినాం. చూస్తున్నారు కదా, వేడివేడిగా హలీం అయితే వచ్చింది. హైదరాబాద్ స్పెషల్. ఫైనల్గా దీన్ని టేస్ట్ చేద్దాం. మన అక్కడ మనం టికెట్ కౌంటర్ అక్కడ ఉంటుంది అనమాట. పోయి టికెట్ తీసుకోవాలా. గాయ్స్ టికెట్లు అయితే కొనుక్కున్నాం. 25 రూపీస్ పర్ హెడ్ పడినది. ఆన్లైన్ పేమెంట్ అయితే 20 రూపీసే అంట. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తప్పు చేయకుండా చూసుకోండి. ఆన్లైన్ చేస్తే 5 రూపీస్ మిగిలిపోతాయి మీకు. స్పాట్ ఎంట్రీ ఇక్కడ చూసుకో గాయ్స్, మనకు ఫారినర్స్ కూడా వచ్చేసిండ్రు. చూడండి గాయ్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో. చూడండి గాయ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కనుక హైదరాబాద్ వస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. గాయ్స్ ఫైనలీ అయితే పైకి వచ్చేసినాం. ఫైనల్ అయితే ఫుల్ టాప్లోకి వచ్చేసినాం. ఇంకా కొద్దిగా పోవాలంతే. గాయ్స్ టాప్కి అయితే వచ్చేసినాం. ఇదే గోల్కొండ ఫోర్ట్. వ్యూ చూడు ఎంత బాగుందో. ఎటు వచ్చినామో మాకే తెలియదు. కన్ఫ్యూజన్లో వచ్చేసినాం. ఎన్నో దారులు ఉన్నాయి రానికి, మాకే తెలియదు. మన యూత్ చదువుకోమంటే చదువుకోరు, కానీ ఇలా గోడల పైన పేర్లు మాత్రం మంచిగా రాస్తారు. అట్లుండ్రు మన యూత్. ఏందో గాయ్స్ ఇది వచ్చేసి మన జైలు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది. లోపలికి అలానే వెళ్ళి చూస్తాం. చూడండి ఇక్కడ ఇదే మన రెడ్ ఫోర్ట్ లోపల జైలు. పాతకాలపు జైలు ఎంత దృఢంగా ఉంటాయో. గాయ్స్ ఇదేంటిదో నాకు తెలియటంలే. ఇక్కడ అప్పట్లో బ్యాండ్ కొట్టి ఇక్కడ అందరినీ జనాల్ని పిలుస్తున్నారంట. లోపల ఏమైనా యుద్ధాలు జరుగుతుంట కావాల్సిన లోపల
యుద్ధం చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడనే లోపలనే ఈ కోటలో దాచి ఉంచుతారంట. ఇది అసలు ఇంత జరగం కూడా జరుగుతలేదు. ఇవి ఎంత నుంచి గుంజుకొస్తాను నేను వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు అన్నా. నేను నైట్ పడుకోకుండా పర్లేదు పా, వద్దు నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అమ్మ తోడే నేను చచ్చిపోతా. ఇదే మనకి ఎంట్రీ. ఎంత పెద్ద కోట, ఎంత పెద్ద డోరు కనిపిస్తుంది కదా, ఎంత పెద్ద డోరు. ఎంత అందమైన కోట చూస్తున్నారు కదా. అది 240 బండారాయ్ ఎత్తేరుగా మాది వాసిపోయింది. మన గణేష్ అన్న కూడా మూసిండు. దీనివల్ల శాత కాదు, ఏం కాదు, శాత కాదు ఇది. సో ఫైనల్లీ ఈవినింగ్ అయింది, వచ్చి చాయ్ మళ్ళా మస్కాబన్. చాలా పెద్ద స్కామ్ అయిపోయింది భయ. మాకు చాయ్ తాగనీకి పోయినాం, నలుగురికి 250 వేసిండు. అమ్మ బిర్యానీ తిన్నా వస్తుండే. ఇంత పెద్ద స్కామ్ అయిపోయింది. అనుకోలే మేము ఇంత రేట్ అవుతుందని. మరి చాయ్ ఇంత కాస్ట్లీ అని ఎప్పుడు అనుకోలే నేను. ఫైనల్ గా ఎలా వచ్చినామో అలానే వెళ్తున్నాం. ఏం లేవు డబ్బులు, మొత్తం కాలే. టోటల్ బయట